ఇప్పుడున్న మంత్రులు కూడా ఎవరు కూడా అంత యాక్టివ్గా పనిచేయట్లేదు. ప్రజల కోసం కూడా ఎక్కడ కూడా ఏమున్నా కేసీఆర్ మీద మాట్లాడడానికి తప్ప ప్రజల కోసం ఎక్కడ మాట్లాడినట్టు కూడా కనబడట్లేదు. ఇది ఎలా చూస్తా ఉన్నారు? వాళ్ళు చక్కగా మాట్లాడితే రేవంత్ రెడ్డి ఇట్లా మాట్లాడాల్సిన అవసరం ఎందుకుంటుంది? అసమర్థ ప్రభుత్వంగా ఎందుకు వస్తుంది? ఎవరికి ఏంటంటే ఈయన కావాల్సిన ఫ్రీడమ్ ఇయ్యడు, కావాల్సిన బడ్జెట్ ఇయ్యడు. మంత్రులంతా కూడా ఒక దిష్టిబొమ్మల్లాగా ఉండడం తప్పితే వాళ్ళు చేయగలిగింది ఏం లేదు. ఉన్నారు కొంతమంది సమర్థులైన మంత్రులు, శ్రీధర్ బాబు లాంటి వాళ్ళు కావచ్చు, మన ఉత్తమ్ కుమార్ లాంటి వాళ్ళు కావచ్చు, అనుభవజ్ఞులు వాళ్ళు. సరే సమర్థత ఉందా లేదా అనేది అనుభవంలో తెలుస్తుంది. కానీ వాళ్ళు కూడా నోరు మూసుకొని కూర్చోవాల్సిన పరిస్థితి ఉన్నది కదా. ఎందుకు వాళ్ళు ఇప్పుడు వాళ్ళని ప్రజలు ఎందుకు గెలిపించారు? ప్రజలు గెలిపించింది వాళ్ళు ప్రజల కోసం ఇవన్నీ చేయాలనే కదా. మరి శ్రీధర్ బాబు కావచ్చు, ఉత్తమ్ కావచ్చు, వీళ్ళంతా వాగ్దానాలు చేసింది లేదా ప్రజలకు? మరి హామీలు ఎందుకు నెరవేర్చలేదు? వాళ్ళ నియోజకవర్గాల్లో వాళ్ళు హామీలు ఇవ్వలేదా? రైతు బంధు, రైతు భరోసా పేరుతోని మీకు ఎక్కువ ఇస్తాం, కేసీఆర్ 10,000 ఇస్తాను, హామీలతో పాటు బాండ్ పేపర్లు కూడా ఇచ్చారు. అదే ఇప్పుడు ఆ సమాధానం ఏం చెప్తారు వీళ్ళు? ఇప్పుడు ఈ మంత్రులు ఉన్న వాళ్ళు వాళ్ళ నియోజకవర్గ ప్రజలకు సమాధానం చెప్పాలి కదా. వీళ్ళు అనుభవజ్ఞులు కదా. మరి అనుభవం అంత ఏమైంది?